శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మకర రాశి వారికి 2025 అలాగే 2026 ఉగాది రాశి ఫలాలు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం చెప్పాలనుకున్నట్లయితే ముఖ్యంగా ఇక ఏలినాటి శని ప్రభావం నుంచి మకర రాశి వారు అయితే బయటపడడం జరిగింది. ఇప్పుడు కొందరు అంటుంటారు సాటర్న్ రెట్రోగేట్ అయిన తర్వాత కూడా మళ్ళీ దీని ప్రభావం ఉంటుందా అంటే అంత ఉండదండి, అంతా ఉండదు. కాబట్టి ఎందుకంటే ఇది ముఖ్యంగా ఎప్పుడైతే రాశి పైన సాటర్న్ గోచరం జరుగుద్దో అప్పుడు దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. సెకండ్ హౌస్లో కూడా డిగ్రీ పరంగా చూసుకుని దూరం వెళ్ళిన తర్వాత ఎక్కువ ఉండదు. ఎందుకంటే కస్పల్ సబ్లో అనుసారంగా చూసుకున్నట్లయితే వీళ్ళ దగ్గర భావానికి అంత బలం ఉండదు. ఒక్కరి సమయం లోపల బలం ఉంటుంది కానీ భావాల దగ్గర అంత వెళ్ళాల్సిన ఇది ఉండదు వాళ్ళ దగ్గర. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ రెట్రోగేట్ సమయం లోపల సాటర్న్ మళ్ళీ సెకండ్ హౌస్ ఫలితాలు ఇస్తారంటే అక్కో సాటర్న్ మీకు ఏ విధంగా కూడా చూసినా మీ రాశ్యాధిపతి మకర రాశి వారికి రాశ్యాధిపతి శనిదేవుడు అవుతాడు. మీరు శనిదేవుడికి సంబంధించిన విషయం లోపల అస్సలు భయపడకూడదు. మిగతా రాశి వాళ్ళు శని గురించి భయపడితే ఓకే, కానీ మీరైతే మీరు అస్సలు భయపడకూడదు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి మీ లగ్నాధిపతి సాటర్న్ అవుతాడు. కాబట్టి ఎలాంటి విషయాల లోపల మీరు కంగారు పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక విషయం తెలుసుకోండి, సాటర్న్ కర్మకారకుడు, మీ రాశి కూడా కర్మ రాశి. కాబట్టి లైఫ్ లోపల ఎప్పుడు మీరు స్ట్రగుల్ చేస్తూనే ఉంటుంటారు, ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంటారు, ఎప్పుడు బిజీగా ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు పని లేకపోతే చాలా మనసు ఉదాసంగా ఉంటూ ఉంటుంది. మకర రాశి వారికి తెలుసు అందరికీ, పని కనుక చేయలేకపోయినట్లయితే, చేతిలో పని కనుక లేకపోయినట్లయితే మనసు చాలా ఉదాసంగా ఉంటూ ఉంటుంది. ఇది మకర రాశి తత్వమే ఆ రకంగా ఉంటుంది. అని చెర రాశి కాబట్టి పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆ పరిస్థితిని మీ అనుకూలంగా మార్చుకునే శక్తి మీ దగ్గర భగవంతుడు మీకు ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ సంవత్సరం కనుక చూసుకుంటే గ్రహస్థితి కాంబినేషన్ ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది. సెకండ్ హౌస్లో రాహు ఉండబోతున్నాడు, 8th హౌస్లో కేతు ఉండబోతున్నాడు. రెండు విషయాలు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకొని చెప్పబోయే విషయాలు, రెండే విషయాలు చాలా ఇంపార్టెంట్ మీకోసం ఉండబోతున్నాయి ఈ సంవత్సరం. ఈ రెండు విషయాలు జాగ్రత్తగా పెట్టుకొని మిగతాని మీకోసం అనుకూలంగా ఉంటాయి. ఫస్ట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. హెల్త్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఏ విధంగా కాపాడుకుంటారు? మద్యహంసాన్ని అంటే నాన్ వెజ్ కనుక మీరు తింటున్నట్లయితే అది మానేసేయండి. ఎక్కువ మసాలా, ఎక్కువ ఆయిలీ, ఎక్కువ ఉప్పు కారం కనుక తినట్లయితే హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ప్రత్యేకంగా స్టొమక్కి సంబంధించిన ప్రాబ్లం మీరు ఎక్కువ చూడగలుగుతారు. స్టొమక్కి సంబంధించిన ప్రాబ్లం మీరు చూడగలుగుతారు ఎక్కువగానే. రెండోది ఏంటంటే డబ్బు విషయాల లోపల. ఇప్పుడు డబ్బు విషయం అంటే చాలా ఉంది. మీరు డబ్బు ఎవరికైతే ఇవ్వాలని అనుకుంటున్నా ఆ విషయం లోపల జాగ్రత్తగా. మీరు డబ్బు ఎంతైనా అప్పు చేయండి, భయపడాల్సిన అవసరం లేదు. మీరు అప్పు ఎంతైనా చేయండి, భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడాల్సిన అవసరం ఎక్కడ తెలుసా? మీరు ఎవరికైతే డబ్బు ఇస్తున్నారో అది తిరిగి వచ్చుద్దా అది చూసుకొని ఉండండి. ఈ రెండే విషయాలు మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి హెల్త్, రెండోది డబ్బు విషయం. ఈ మిగతా అన్ని ఏవైతే మీ అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిత్వం ఈ సంవత్సరం చాలా నేర్చుకోబోతున్నారు. కొత్త విషయాల లోపల ఆసక్తి పెరగబోతుంది. లైఫ్ లోపల ఒక టర్నింగ్ పాయింట్ చూసిన తర్వాత ఒక వ్యక్తికి ఏంటంటే లైఫ్ లోపల ముందుకు వెళ్ళడానికి ఒక కసి పుడుతుంటుంది. ఆ కసి పుట్టిన తర్వాత ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయకపోతే క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 minutes నుంచి అలా 1 hour వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు.
ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్‌కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్‌లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది. దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. విలువ ఉండదు. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఏదో ఒకటి నేర్చుకోవడానికి మొదలుపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనబడుతున్నాయి. రెండో విషయం ఏంటంటే ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపల వివాహ యోగం కనబడుతుంది. ఎవరికైతే పెళ్లి అవ్వలేదో, ఎవరిది ఈనాటి శని ప్రభావం మొత్తం అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపల పెళ్లి యోగం అయితే కనబడుతుంది. అంటే పెళ్లి ఫిక్స్ యోగం అయితే ఉండబోతుంది. దాని తర్వాత మళ్ళీ కనుక చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ యోగం ఉండబోతుంది. అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి, ఈ సంవత్సరం సంతాన యోగం కూడా ఉండబోతుంది. సంతాన యోగం కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉండబోతున్నాయి. ఒకవేళ జాతకంలో ఏమైనా దోషాలు కనుక ఉన్నట్లయితే మీరు ఈ వర్షాకాలం లోపల దానికి సంబంధించిన పూజలు, శాంతులు తప్పకుండా చేసుకోండి. ఇంకొక విషయం, సంతాన వ్యక్తిగత జీవితం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ సంతాన వ్యక్తిగత జీవితం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. దీన్ని మీరు ఎలా తొలగిస్తారంటే ప్రత్యేకంగా ఆలోచించండి. ఇది ఎందుకు అయింది, దీనికి కారణం ఏంటి తెలుసుకోండి. ఏదో కోపం లోపల, ఆవేశం లోపల మాట మాట్లాడి నిర్ణయం తీసుకునే కన్నా కాస్త శాంతంగా కూర్చొని ఆలోచిస్తే మీకు బాగా అర్థమవుద్ది దీని కారణం ఏంటని. ఇంకొక విషయం కనుక తెలుసుకున్నట్లయితే ఇక్కడ నేను చెప్పాల్సింది, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా రోజుల నుంచి ప్రమోషన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు, అలాంటి జాతకులకి ఈ సంవత్సరం ఉద్యోగం లోపల ప్రమోషన్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. కార్యక్షేత్రాల లోపల ప్రమోషన్ దక్కే అవకాశం ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఎక్కువగా ఉండబోతుంది. ఇంకొక పాయింట్ తెలుసుకోండి, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం బాగుండబోతుంది. కాస్త వ్యాపారం లోపల ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్పాండ్ అంటే కాస్త వృద్ధి చెందుద్ది, మీ వ్యాపారం వృద్ధి చెందుద్ది. భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ సంవత్సరం చేసిన అప్పు తీరే అవకాశాలు ఉన్నాయంటే చేసిన అప్పులు తీరే అవకాశం ఈ సంవత్సరం అస్సలు కనిపించట్లేదండి. అప్పు కొద్ది పెరిగే అవకాశం ఉంది తప్ప అప్పు తీరే అవకాశం అయితే ఈ సంవత్సరం అస్సలు కనిపించట్లేదు. ఇంకొక విషయం తెలుసుకోండి, ఈ సంవత్సరం ప్రత్యేకంగా మీరు తీర్థక్షేత్రాలు, కాస్త యాత్రలు మీకు ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక ఎవరైతే ఉపాసకులు, సాధకులు ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా చెప్పుకోవచ్చు. చాలా కొత్త విషయాలు నేర్చుకోబోతున్నారు. మీ వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి మీ జీవితం లోపల మార్గదర్శనం మీకు తప్పకుండా చేసి తీరుతాడు. ఓవరాల్ చూసుకుంటే మకర రాశి వారికి ఈ ఇయర్ నుంచి బాగానే ఉండబోతుంది. అంత భయపడాల్సిన అవసరం లేదు. చేస్తున్న పని కాస్త రహస్యంగా చేయండి. చేస్తున్న పని రహస్యంగా చేయండి అని వాని పట్ల నియంత్రణ పెట్టుకోండి. ప్రత్యేకంగా కాస్త ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఇంట్రెస్ట్ పెంచుకోవాలనుకుంటుందో వాళ్ళు ఈ సంవత్సరం తప్పకుండా పెరిగి తీరుద్ది. రహస్య విషయాల గురించి కూడా ఈ సంవత్సరం నాలెడ్జ్ పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ సంవత్సరం ఏదైనా గ్రహాలకు సంబంధించి దానం చేయాల్సిన అవసరం ఉందంటే తప్పకుండా ఉంది. కేతుకు సంబంధించి దానం చేయండి. కేతుకు సంబంధించిన దానం మీరు తప్పకుండా ఈ సంవత్సరం చేసి తీరాల్సిందే. ఇక పరిహారాలు ఏవైతున్నాయో డైలీ ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి. మీ కులదేవతడు ఆరాధన మీరు ప్రతిరోజు చేస్తుండండి. ఇక మిగతా మీరు ఏవైతే చేస్తుంటారో అవి కంటిన్యూ క్యారీ చేస్తుండండి, బాగుంటారు. కేవలం సీక్రెట్గా ఉండండి, బాగుండగలుగుతారు. శ్రీమాత్రే నమః.